just right, yeah. of course. Yeah. See, this is about 3,323 kilometers of boundary. Okay. We share India with Pakistan. Okay. Total 15,000 kilometers of land border India has. Okay. అందుట్లో 3,488 3,488 kilometers of land border we share with China. That's called LAC, line of actual control. Okay. This is about 3,323 kilometers. Share with Pakistan. పాకిస్తాన్ దాంట్లో ఒక 740 kilometers POK, Okay. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మధ్యలో ఇది ఉంటుంది. ఇక్కడ including 3,300 కలిపి. ఆ 3,323లో 740 ఏమో ఈ ఎల్ఓసి అంటారు దీన్ని. ఓకే, ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్లో భాగంగా జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఆ 3 వస్తాయి. అవును. సో ఇప్పుడు మనం లైన్ ఆఫ్ కంట్రోల్ని కాపాడుకోవాలి, ఎల్ఓసిని కాపాడుకోవాలి. ఇట్స్ ఎ డిఫాక్టో బోర్డర్ అంటారు. డిఫాక్టో, డిజూరీ అని 2 రకాలు ఉంటాయి. డిఫాక్టో అంటే ఏంటంటే దానికి చట్టబద్ధత లేదు, బట్ స్టిల్ ఫర్ ద కన్వీనియన్స్ సేక్ దాన్ని మనము ఒక ఎల్ఓసిగా తీసుకున్నాం, లైన్ ఆఫ్ కంట్రోల్గా. అంటే కాల్పులు విరమణ చేసి కాపాడుకోవటం యువతల నుంచి అవతల నుంచి. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్. ఇంకోటిగా వస్తే 4,000 kilometers we share our land border with Bangladesh. 15,000 kilometers of land borders ఉంటే భారతదేశానికి, అందుట్లో 4,000 kilometers పైచిలకు బంగ్లాదేశ్తో. ద లాంగెస్ట్ border line we share with is Bangladesh. The second longest is with China, 3,488 kilometers. The third longest with Pakistan, 3,323 kilometers. తర్వాత we have a land border with Nepal, Bhutan, Myanmar. అండ్ దెన్ ఆఫ్ఘనిస్తాన్తో 108 kilometers to 106 kilometers వరకు ఆఫ్ఘనిస్తాన్తో కూడా ఉంది. సో వీ హ్యావ్ ఎ హ్యూజ్ కోస్ట్ లైన్. 11,098 kilometers ఆఫ్ కోస్ట్ లైన్ ఇండియా హ్యాస్ విత్ 9 coastal states and 4 union territories. స్టార్టింగ్ ఫ్రమ్ యూ కెన్ సీ ఇట్ హియర్, గుజరాత్ కింద, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, 9 కోస్తా రాష్ట్రాలైనవి. 4 union territories, దామన్ దియు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్ అండ్ మనకి పుదుచ్చేరి. మొత్తం ఇవన్నీ కలుపుకుంటే 11,098 kilometers ఆఫ్ కోస్ట్ లైన్ ఇండియా హ్యాస్. టోటల్ పుట్ టుగెదర్ భౌగోళిక స్వరూపము 26,000 kilometersని డే ఇన్ అండ్ డే అవుట్ మెన్ ఇన్ యూనిఫామ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విల్ హ్యావ్ టు టేక్ కేర్. ఇది మన ఆర్టీవీ ద్వారా, ఈ ఆర్టీవీలో మన తెలుగు ప్రేక్షకులు ఎవరైతే గమనిస్తున్నారో వాళ్ళకి ఇది ఒక ఓరియంటేషన్ లాగా చెప్పాం. 26,000 kilometersని మనం నిత్యం 24 గంటల పాటుగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానివ్వండి, మొత్తం కూడా ఇదంతా కాపాడుకోవాల్సినటువంటి జాగ్రఫికల్ ఏరియా అంతా కూడా. ఇంకోటి మనోజ్ గారు, సైబర్ స్పేస్, అంతర్జాలం, మ్యారిటైమ్ స్పేస్. ఇండియన్ ఓషన్ 3వ అతిపెద్ద మహాసముద్రం ప్రపంచంలో ఇండియన్ ఓషన్. No country has been named after a ocean, but we have the Indian Ocean, హిందూ మహాసముద్రం. సో దాన్ని కాపాడుకోవాలి మనం. తర్వాత ఇంకొకటి మ్యారిటైమ్ స్పేసు చెప్పాను కదా, సైబర్ స్పేసు, మన పొలిటికల్ స్పేస్ని కాపాడుకోవాలి. అంటే వేరే కొత్త సైద్ధాంతిక ఆలోచనలు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కూలదోసే వ్యవస్థలు రాకుండా ఇటు చైనా నుంచి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నుంచి, కమ్యూనిజం నుంచి కాపాడుకోవాలి. డెమోక్రసీని జాగ్రత్తగా కాపాడుకోవాలి. టూ మచ్ ఆఫ్ క్యాపిటలిజం ఉండకూడదు, టూ మచ్ ఆఫ్ కమ్యూనిజం ఉండకూడదు. వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ ఫైన్ బ్యాలెన్స్. సో ద పొలిటికల్ స్పేస్, ద మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, ద సైబర్ స్పేస్, ద మ్యారిటైమ్ స్పేస్, ఫైనల్లీ ద సర్వీస్ సెక్టర్ స్పేస్. ఈ 5 స్పేసెస్ని, ఈ పంచభూతాలని కాపాడుకునే ఒక బృహత్తర కార్యక్రమం మన భుజస్కంధాల మీద ఉంది. సో దిస్ ఈజ్ ది ఐ హ్యావ్ అన్లీష్డ్ అంటే అలా ఓపెన్ చేసి మనం మొదలు పెట్టాం. ఈ 5 పంచభూతాలని కాపాడుకునే పరిణామ క్రమంలో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సౌత్ ఏషియాలో, దక్షిణాసియాలో, మన భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న మిగతా దేశాల్లో నుంచి ఆ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్, అక్కడ ఏం గొడవలు జరిగినా అవి వచ్చి మన కంట్రీలో కూడా పడకూడదు. ఇదొకటి. అన్నిటికీ మించి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పిఓకే, ఈ పిఓకేలో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ బోర్డర్ దాటి ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి మన జమ్మూలోకి, మన శ్రీనగర్లోకి రాకుండా చూడాలి. పెద్దలు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత కంటిపూడి పద్మనాభయ్య గారు, మన ఐఏఎస్ ఆఫీసర్ గారు, 6 ప్రధానమంత్రుల కింద యూనియన్ హోమ్ సెక్రటరీగా పనిచేశారు ఆయన. అంత గొప్ప మనిషి. హీ హ్యాస్ వర్క్డ్ వెరీ హార్డ్ టు బ్రింగ్ నార్మల్సీ
టు కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ వెన్ అవర్ తెలుగు మ్యాన్ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పద్మనాభయ్య సార్ ఈస్ బీన్ గివెన్ ద టాస్క్ ఆఫ్ కండక్టింగ్ ఏ పీస్ఫుల్ ఎలక్షన్ ఆల్సో నాగా ప్రాబ్లము, మిగతా నార్త్ ఈస్ట్లో నాగాలాండ్ తెలుసు కదండి, ఆ 7 సిస్టర్స్ అంటారు, ఆ 7 సిస్టర్స్లో నాగాలాండ్ ప్రాబ్లము. అండ్ ఈ అన్నిటికీ పద్మనాభయ్య గారు ఫార్మర్ యూనియన్ హోమ్ సెక్రటరీ పద్మభూషణ్ ఆయన చాలా కృషి చేశారు శాంతి తీసుకురావటం కోసం. మళ్ళీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఎక్కడ 1990s 91 96 మళ్ళీ 2025 ఈ పెహల్గామ్ బైసరన్ అనే ఒక వ్యాలీ, మినీ స్విట్జర్లాండ్గా పేరు పొందిన వ్యాలీలో అంటే నార్మల్ పౌరుల్ని టెర్రరిస్ట్ హ్యావ్ కమ్ అండ్ కిల్డ్ టూరిస్ట్. సో ఈ టెర్రరిజం మూలన టూరిజం దెబ్బతింటుంది, ట్రేడ్ దెబ్బతింటుంది, టెక్నాలజీ దెబ్బతింటుంది, టాలెంట్ దెబ్బతింటుంది, ఆల్ 5 T's యు సీ. సో వీ హ్యావ్ టు ఎక్స్టర్మినేట్ ద రూట్ కాజ్ ఆఫ్ ద టెర్రరిజం. అంటే ఉగ్రవాదాన్ని కుక్కటి వేలతో సహా పెకిలించాలి. టెర్రరిస్టులు సస్తా ఉంటారు, మళ్ళీ పుడతా ఉంటారు, సస్తా ఉంటారు, మళ్ళీ పుడతా ఉంటారు. కానీ ఆ ఇజం ఉందే సైద్ధాంతికంగా ఇక్కడ ఈ మెంటల్ బ్రెయిన్ వాష్. ఇందాక సార్ చెప్పారు మంతన్ అంటే ఏంటి? బ్రెయిన్ స్ట్రామింగ్, మేధో మదనం జరిగి ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలి, లైక్ లిబరలిజం, క్యాపిటలిజం, కమ్యూనిజం, టెర్రరిజం, casteism, regionalism, there are so many isms, but humanism is missing. 21st centuryలో మానవత్వము మానవతా విలువలు నశిస్తున్నాయి. లిబరలైజేషన్ జరుగుతుంది, ప్రైవేటైజేషన్ జరుగుతుంది, గ్లోబలైజేషన్ జరుగుతుంది, గూగులైజేషన్ జరుగుతుంది, డిజిటలైజేషన్ జరుగుతుంది, చైనైజేషన్ జరుగుతుంది, అమెరికనైజేషన్ జరుగుతుంది, బట్ వేర్ ఈజ్ హ్యూమనైజేషన్? సో ఇప్పుడు మన భారతదేశంలో మనం వేదభూమి, వీఆర్ స్మార్ట్ విత్ అవర్ బ్రెయిన్స్. పాకిస్తాన్ని ఇప్పుడు కొట్టే దెబ్బెట్లో ఉండాలంటే చాలా ఆలోచించి స్మార్ట్గా కొడితే అధః పాతాళానికి తొక్కినట్టు ఉండాలి. ఆ విధంగా మెన్ ఇన్ యూనిఫామ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఐబీ రా, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అండ్ అదర్ paramilitary forces including BSF and ITBP and SSB, all of them, they are coming together. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic అనే మనం రాజ్యాంగం మీద ప్రతిజ్ఞ చేశాం కదా మనోజ్ గారు. దాంట్లో భాగంగా మన ప్రజల్ని మనము కార్యోన్ముఖులను చేసి ద బెస్ట్ టైం, మేజర్ పిటి చౌదరి గారు వుడ్ అగ్రీ విత్ మీ, ద బెస్ట్ టైం టు ప్రిపేర్ ఫర్ వార్ ఇస్ ఎట్ ఎ పీస్ టైం. శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం అవ్వాలి అనే ఒక ఇంటర్నల్ డిజైర్ నుంచి ఒక ఇజ్రాయెల్ని, ఒక సౌత్ కొరియాని, ఒక జపాన్ని తీసుకోండి, కాన్స్క్రిప్షన్ అంటారు మిలిటరీలో. 18 నుంచి 21 సంవత్సరాల వరకు యువతీ యువకుడు తప్పనిసరిగా మిలిటరీ ట్రైనింగ్కి వెళ్తే, మేజర్ పిటి చౌదరి గారు ఇదివరకు ఆయన పుస్తకాల్లో కూడా రాశారు, అగ్నివీర్ రావడానికి కూడా మన తెలుగు ల్యాండ్ నుంచి మేజర్ పిటి చౌదరి గారు ఆయన ఇచ్చిన బ్రెయిన్ హ్యాస్ గాన్ టు ఢిల్లీ. సో వీ హ్యావ్ టు, అంటే జీసస్ ఈజ్ నెవర్ రెస్పెక్టెడ్ ఇన్ జెరూసలం అంటారు. మన తెలుగు వ్యక్తి ఇంత గొప్పగా అగ్నివీరు అనే దానికి కూడా మరి సారు he can't take credit, that is his civility, but we have to give credit to someone who has done it. He's just keeping it is very discreet and అని ఆయన ఏదో దాన్ని ఇందాక మీరు అంటున్నట్టుగా అధపాతాళానికి తొక్కాలనే మాట మీరే కాదు, చాలా మంది ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ఉత్కంఠతతో ఆగ్రహంతో ఎదురు చూస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్లో సో ఎటువంటి వార్ జరగబోతుంది అంటే, గతంలో ఇందాక చెప్పినట్టుగా కార్గిల్ వార్ టైంలో కానివ్వండి, ఇంకా అనేక సందర్భాల్లో కానివ్వండి, ఆ డిఫెన్స్ పాకిస్తాన్ ఏమాత్రం కూడా సరితూగదు, భారత్ ఒక్కసారి యుద్ధం మొదలు పెడితే చిత్తుగా పోవాల్సిందే. సో ఈ బౌండరీ షేరింగ్లో ఏ విధంగా ఉండబోతోంది, ఎటు నుంచి అటాక్ జరిగే అవకాశం ఉంది? ఫస్ట్ నేను చెప్తున్నట్టుగా సింధు జలాల ఒప్పందం రద్దు తర్వాత వాటి నుంచి అటాక్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మనమే ఎదుర్కోవచ్చా, ఎలా ఉండబోతుంది? మనోజ్ గారు, స్పీడ్, సర్ప్రైజ్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి ఈసారి జరిగేదబోయే దాంట్లో. అంటే ఇదివరకు బాలాకోట్లు ఎట్లా కొట్టామో, ఎక్కడ కొడతామో తెలియదు, కానీ కొట్టిన చోట మళ్ళీ ఇక విజయంతోనే వస్తాము. ఐ హ్యావ్ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ ద కరెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ది దెన్ డైరెక్టర్ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ శ్రీ అజిత్ దోవల్ గారితో కలిసి పనిచేశాను. ఓకే, సూపర్. I studied in Israel, International Institute for Counter-Terrorism. I have given last 12 years studying terrorism and counter-terrorism. సో నేను ఏం మాట్లాడినా రీసెర్చ్ చేసి మాట్లాడుతున్నానే కానీ ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి వస్తున్నాయి మాటలు.
టెర్రరిజంలో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. దేర్ ఆర్ సో మెనీ ప్యాటర్న్స్ ఆఫ్ టెర్రరిజం. సో ఇక్కడ టెర్రరిస్టులు ఎప్పుడు ఏం చేస్తారంటే మనోజ్ గారు, సింబాలిక్ టార్గెట్స్ని, సాఫ్ట్ టార్గెట్స్ని ఎంచుకుంటారు. సాఫ్ట్ టార్గెట్స్ అంటే బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, షాపింగ్ మాల్స్, టూరిస్ట్ ప్లేసెస్, హోటల్స్, ఇవన్నీ సాఫ్ట్ టార్గెట్స్. సింబాలిక్ టార్గెట్స్ అంటే కల్చరల్ సింబల్స్, డెమోక్రసీని రిప్రజెంట్ చేసే సింబల్స్, సెక్యులర్ సింబల్స్, పార్లమెంట్ పార్లమెంట్ సెక్యులర్